దేవుడు ఉన్నాడా లేడా అనే సబ్జెక్టుని లోతుగా చర్చించాలని సీరియస్గా భావించేటోళ్ళు ఎవరున్నా దానికి విడిగా ఒక వేదిక పెట్టుకొని మాట్లాడుకోవడం ఉత్తమమైన విషయం. జన విజ్ఞాన వేదిక ఈ సబ్జెక్టుని బజారులో చర్చించే సబ్జెక్టు కింద తీసుకోదు. దానికి కారణం చెప్తాను నేను. జన విజ్ఞాన వేదిక మిత్ర బృందంలో అంటే కలిసి పనిచేసే సంస్థల్లో జన విజ్ఞాన వేదిక, సైన్స్ వేదిక, మానవ వికాస వేదిక, హేతువాద సంఘాలు, నాస్తిక సంఘాలు, మానవవాద సంఘాలు, అభ్యుదయ సంఘాలు, ఇలా అనేక మందితో కలిసి పనిచేస్తాం. ఈ వివిధ సంఘాలకి దేవుడనే సబ్జెక్ట్ మీద చిన్న చిన్న తేడాలతో స్టాండ్స్ ఉన్నాయి, వాళ్ళ స్టాండ్స్ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మేము పెట్టుకున్న ఒక నిబంధన ఏంటంటే, ఎవరి స్టాండ్ మీదైనా అది ఫిలసాఫికల్గా లేదా ఆచరణ సంబంధించిందా తేడాగాని వస్తే విడిగా మాట్లాడుకోవాలి తప్ప వీధుల్లో మాట్లాడుకొని విమర్శించుకోకూడదు అని ఒక నిబంధన పెట్టుకున్నాం. ఇది ఐక్యవేదిక నిబంధనలో మొదటి నిబంధన. ఈ నిబంధన ఆధారం చేసుకున్నప్పుడు ఐక్య ఉద్యమాలు కలిసి పనిచేసే వాళ్ళమే అలాంటి బహిరంగంగా విమర్శించుకునే పని చేయకూడదు అని అనుకున్నాక ఈ సబ్జెక్ట్ మీద జనంతో బహిరంగంగా విభేదించడము, వాదించుకోవడం, నువ్వు తప్పు అనడం అనేది చెయ్యం. నేను కొన్ని ప్రెమసెస్, కొన్ని భావనలు మీ ముందు చర్చగా పెడతా, ఆలోచించండి. సైన్స్కు సంబంధించినటువంటి ఏదైనా ప్రతిపాదన వస్తే ఫైనల్గా ప్రూఫ్ దగ్గర తెలుసుకుంటాం. ఫిలాసఫీకి సంబంధించిన అంశాలు ఏవైనా వస్తే అన్ని చోట్ల ప్రూఫ్ దొరకనప్పుడు ఆ వినే వ్యక్తి, ఫాలో అయ్యే వ్యక్తి తన అనుభవంలో చూసుకొని చెప్తాం. మీ అనుభవానికి కూడా సరిపోతుందో లేదో ఫస్ట్ చూసుకోమంటాం. ఇలాంటి ఒక సీరియస్ సబ్జెక్ట్ని చర్చించాలన్నప్పుడు ఎప్పుడు అనుమానం వస్తే అప్పుడే క్లియర్ చేసుకుంటూ పోవడం కరెక్ట్ మెథడ్. ఇంకో 30 నిమిషాలు 20 నిమిషాలు ఒక ఉపన్యాసం విని క్వశ్చన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని చివరి అడగాలనే పద్ధతి వీటికి వర్తించదు, కరెక్ట్ కూడా కాదు. కానీ మనకి ఈరోజు అంతకంటే అవకాశం లేదు. ఈ కరోనా సమస్య తీరిన తర్వాత ఇంట్రెస్ట్గా ఉండేటోళ్ళు సీరియస్గా కూర్చుంటే దాన్ని ఎన్ని గంటలైనా చర్చించుకోవచ్చు, దాని సంగతి తెలుసుకోవచ్చు. అది అక్కడ పక్కన పెడుతున్నాం. ఫిలాసఫీ ప్రకృతి గురించి, మానవ సమాజం గురించి, మనిషి గురించి, మనిషి యొక్క జ్ఞాన సముపార్జన క్రమం గురించి, వీటన్నిటి గురించి విహంగ వీక్షణం చేసేదాని పేరు ఫిలాసఫీ. అంటే మానవుడికి ఎంత వయసు ఉందో ఫిలాసఫీకి కూడా అంత వయసు ఉంది. మానవుడు పుట్టినప్పటి నుంచి ప్రకృతి గురించి ఆలోచిస్తున్నాడు, మనుషుల గుంపుల గురించి ఆలోచిస్తున్నాడు, తన గురించి కూడా ఆలోచిస్తున్నాడు. జంతువుల నుంచి వేర్పడ్డ క్రమంలో తన గురించి తను ఆలోచించగలగడం అతి ముఖ్యమైన తేడా. అందువలన ఫిలాసఫీ ఓల్డెస్ట్ డిసిప్లిన్, మన సంస్కృతిలో ఓల్డెస్ట్ డిసిప్లిన్ ఫిలాసఫీ. సైన్స్ అనేది అలాంటిది కాదు. ఇది కూడా మొదటి నుంచి ఎంతో కొంత జీవితంలో లేకపోలేదు, ఈరోజు చెప్పినంత తీరులో లేకపోయినా, కానీ ఎంపిక చేసుకున్న విషయం మీద లోతుకెళ్ళి పరిశీలన, పరిశోధన, ప్రతిపాదన, నిరూపణ, ఈ క్రమం సైన్స్ యొక్క క్రమం. ఒకదానికి కూడా సహకరించుకుంటాయి. ఫిలాసఫీలో వచ్చిన కాన్సెప్ట్స్ సైన్స్ ఉపయోగించుకుంటుంది. సైన్స్ లోతుగా పరిశీలన చేసి బయటికి తీసుకొచ్చిన విషయాల ఆధారంగా ఫిలాసఫీ తను అభివృద్ధి పరుచుకుంటూ పోతుంది. ఇవి ఎల్లప్పుడూ జరుగుతుండేవి. ఒక 3 ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఫిలాసఫీలో ఉన్నవి. ఇవి భారతదేశ ఫిలాసఫీనా, ఫారిన్ ఫిలాసఫీనా అనేది చూడొద్దండి. అన్ని ఫిలాసఫీల్లో ఈ కన్సెప్ట్స్ వివిధ కాలాల్లో ప్రతిపాదించబడ్డాయి. ఇప్పటికీ కూడా ఫిలాసఫీ, సైన్స్ రెండు వాడుకుంటున్న 3 కన్సెప్ట్స్ నేను మీకు చెప్తా. మొదటి కన్సెప్ట్ ఏంటంటే, విషయ ప్రాధాన్యత ఉంటుంది, వ్యక్తి ప్రాధాన్యత ఉండదు. ఒక అంశాన్ని ప్రతిపాదించినప్పుడు ఆ విషయానికే ప్రాధాన్యత ఉంటుంది, కానీ ఎవరు ప్రతిపాదించారనేది ముఖ్యం కాదు. ఎంత సింపుల్ అంటే, పొగ తాగితే ఆరోగ్యం పోతుంది అని ప్రతిపాదన వస్తే
ఈ ప్రతిపాదన పొగ తాగేవాడు పెట్టాడా పొగ తాగనోడు పెట్టాడా అనేది ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి అనవసరం. పొగ తాగేవాడు పెట్టచ్చు, తాగనోడు పెట్టచ్చు. పొగ తాగితే ఆరోగ్యం పాడవుతుంది, అది కరెక్టా కాదా చూడమంటాం అంతే. దాన్ని విషయ ప్రాధాన్యత అంటాం. దీనికి మా కర్నూలులో ఇదివరకు బాలకృష్ణమూర్తి గారు కంటి డాక్టర్ ఉండేవాడు. అద్భుతంగా కంటి వైద్యం చేస్తాడు. కానీ కర్నూలు సిటీకి మొట్టమొదట బ్లూ ఫిల్మ్ క్యాజెట్లు తెచ్చింది కూడా ఆయనే. ప్రజలందరూ పోయి వైద్యం చేయించుకుంటారు ఆయన దగ్గర. ఈ బ్లూ ఫిల్ముల కథ జనానికి పట్టదు. విషయ ప్రాధాన్యత అంటే అలా ఉంటుంది ప్రాక్టికల్గా. ఆయన కంటి ఆపరేషన్లు బాగా చేస్తాడు, మేము కంటి ఆపరేషన్ల కోసం పోతాం, మిగతా మాకు అనవసరం. ఇలా ఉంటుంది యాటిట్యూడ్. మామూలు జనానికి కూడా ఒక విషయం గురించి ముందుకెళ్ళే మనుషులు ఆ విషయాన్నే ప్రాధాన్యత తీసుకుంటాడు తప్ప మిగతా తీసుకోడు. గాసిప్స్లో రకరకాలు మాట్లాడుకుంటాం కానీ లోతులకి వెళ్తే విషయం వరకు ఆగిపోతాం. అందువల్ల సైన్స్లో ఫిలాసఫీలో ఇది ఫండమెంటల్ పాయింట్. వాదం చేసేటోడి పేరు వాది. వాదం యొక్క బలం అంటే ఒక ప్రతిపాదన యొక్క బలం మనం చూడాలంటే ఆ ప్రతిపాదనకి ఎవరైనా సహాయపడవచ్చు. ఒక వ్యక్తే చేయాలా, పక్కోళ్ళు మాట్లాడకూడదని ఉండదు. కానీ వాది యొక్క బలం, వాదం చేసే వ్యక్తి యొక్క బలం చూడాలంటే అతను ఒక్కడే మాట్లాడాలా, ఎవరు ఏమి అందించకూడదు. ఇది మొదటి కాన్సెప్ట్. రెండో ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇప్పటికీ కూడా వ్యాలిడ్ కాన్సెప్ట్ సైన్స్లో అండ్ ఫిలాసఫీలో రెంటిలో కూడా, ఎవరు ఒక విషయాన్ని ప్రతిపాదిస్తే ఆ ప్రతిపాదించిన వ్యక్తే ఆ విషయం సరైనదని నిరూపించుకోవాలి. ఆ విషయం తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత ఇతరులకు ఉండదు. ఒక వ్యక్తి మనం ఇప్పుడు చర్చించుకుంటున్న విషయానికి వస్తే, దేవుడు ఉన్నాడని నాకు తెలుసు అన్నాడు అనుకోండి. దేవుడు ఉన్నాడని నాకు తెలుసు అన్న వ్యక్తే ఉన్నాడని ప్రూవ్ చేయాలి. ఇంకెవరికి దాన్ని ప్రూవ్ చేసే బాధ్యత లేదు. దేవుడు లేడు అని చెప్పని దెబ్బలాడే బాధ్యత కూడా లేదు. నేను ఉన్నాడని ప్రూవ్ చేస్తానన్న తర్వాత అతను ప్రూవ్ చేసుకుంటాడు అంతే. మధ్యలో మనం దూరి లేదా దేవుడు లేడని నేను ప్రూవ్ చేస్తాను అన్న అవసరం లేదు. అసలు సైన్స్లో ఎవడు ప్రతిపాదిస్తే ఆడే ప్రూవ్ చేసుకుంటాడు. ఓ ప్రతిపాదనతో వస్తారు సైన్స్లో. ఓ కొత్త విషయాన్ని కనిపెట్టేటప్పుడు ఓ పరికల్పన అనేది చేస్తాడు. ఈ పరికల్పన సరైనదని ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? చేసిన అతనే చేసుకోవాలి. నీ పరికల్పన తప్పు అని చెప్పి పక్కోడు మాట్లాడు, వాడికి అనవసరమైన సబ్జెక్ట్ అది. ఇక్కడ కూడా అనేక సార్లు మన మిత్రులు చేస్తుండే పొరపాటు ఏంటంటే, ఎవడైనా దేవుడు ఉన్నాడు నాకు తెలుసు అనగానే ఎలా తెలుసో మాకు తెలియజేయని అడగాలి, నువ్వు మాకు నిరూపించని అడగాలి, మాకు కూడా తెలియజేయని అడగాలి. అంతేగాని ఎక్కడ దేవుడు ఉన్నాడా, అనవసరమే దేవుడు ఉన్నాడని మాట్లాడుతున్నా దెబ్బలాడకు దిగుతాం. అసలు ఇది అనవసరమైన సబ్జెక్టు. సైన్స్కి ఎక్కడా పొంతం లేని సబ్జెక్టు. సైన్స్ ఎప్పుడు కూడా ఈ దెబ్బలాడకు దిగదు. ఎవరు ప్రతిపాదిస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకొని అంటది. అన్ని చోట్ల ఇదే వర్తిస్తుంది. ఫలానా మందు పనిచేస్తుందని ఎవరన్నా ప్రతిపాదిస్తే పనిచేస్తా నువ్వే ప్రూవ్ చేయి. ఫలానా ఆపరేషన్తో ఫలానా రోగం పోతుందని నువ్వు ప్రతిపాదిస్తే నువ్వే ప్రూవ్ చేయి. ఫలానా చోట ఫలానా వస్తువు ఉందని నువ్వంటే అది నువ్వే ప్రూవ్ చేయి. ఎవ్వరు ప్రతిపాదిస్తే వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. బయట మనకి టీవీల్లో దెబ్బలాటలు జరుగుతూ ఉంటాయి. నేను ప్రతిపాదించిన తప్పని నువ్వు ప్రూవ్ చేసి వద్దాం అని ఛాలెంజ్లు విసురుతూ ఉంటారు. మాకేం పని అంటే నీ ఛాలెంజ్ తీసుకోవాల్సిన పని, నువ్వు ప్రతిపాదన చేసావు కరెక్ట్, నువ్వు ప్రూవ్ చేసుకో. నీ తప్పని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఎదుటోడికి ఎందుకు ఉంటుంది? ఇది రెండో ప్రెమైస్, ఇంపార్టెంట్ ప్రెమైస్. ఇక్కడ అలాంటి చర్చగా దిగేటప్పుడు కొన్ని సూత్రాలు ఉన్నాయి. చర్చించుకునే వాళ్ళకి భాష కామన్గా ఉంటుంది కాబట్టి భాషా నియమాలు ఉంటాయి. చర్చించుకుంటారు కాబట్టి చర్చా నియమాలు ఉంటాయి, అంటే పరిశీలన నియమాలు. అది సరైందో కాదో తేల్చడం వాళ్ళ యొక్క ఫైనల్ ఉద్దేశం కాబట్టి నిర్ధారణ నియమాలు ఉంటాయి. వీటి ప్రయోగ నియమాలు అంటారు. ఎప్పుడైనా చర్చకు కూర్చోదలుచుకుంటే, భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు చర్చకు కూర్చోదలుచుకుంటే, ఉదాహరణకి దేవుడు ఉన్నాడని ఒక ఆయన, లేడని ఒక ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. వీళ్ళు తేల్చుకునేది టీవీ చర్చల్లో కాదు, వీళ్ళు తేల్చుకునేది బజార్లో కూర్చొని రచ్చబండల దగ్గర కాదు. వీళ్ళిద్దరు ముందు కూర్చొని తేల్చుకునే పద్ధతిని ముందు నిర్ణయించుకోవాలి. ఇద్దరికీ కామన్ ఉంటుంది ఆ మెథడు మారదది. వీళ్ళిద్దరూ వాడే భాషా నియమాలేంటి, చర్చ లేదా వాద నియమాలేంటి, ఫైనల్గా నిర్ధారణ నియమాలు ఏంటి. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడని ఎప్పుడు నిరూపించబడ్డట్టు,
దేవుడు లేడు అంటే ఎప్పుడు లేడు నిరూపించబడ్డట్టు. అవి ముందు కామన్ విషయాలు మాట్లాడుకోవాలి. అక్కడ అంగీకారం కుదరలేదనుకోండి, ఇంక చర్చ లేదు, మన్ను లేదు, లేచి వెళ్ళిపోతారు అంతే. ఇలాంటిది ఒక అనుభవం నాకు 68లో కలిగింది. నేను ఒక్క నిమిషంలో చెప్తా. నేను మెడికల్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నా, 68, 69 ప్రాంతంలో. నేను బయట హాస్టల్లో లేకుండా బయట ఉండేవాడిని. ఒకరోజు నా ఫ్రెండ్స్ ఇద్దరు రాత్రి 9 గంటలకు నా రూమ్కి వచ్చారు. ఏంద్రా ఈ టైంలో వచ్చారన్న? ఈడేమో దేవుడు ఉన్నాడు అంటున్నాడు, నేనేమో దేవుడు లేడంటున్నా. నువ్వెటు ఇంటి దగ్గర వండుకుంటుంటావు కదా, మాకు 4-5 సార్లు టీ పెట్టివు, తెల్లారి లోపల ఈ సంగతి తేల్చుకొని పోతాం మేమన్నారు. నాకు కూడా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఇది. దేవుడు ఉన్నాడు లేడు వీళ్ళిద్దరు ఏదో తేల్చేటట్టున్నారు అని రాత్రి అంతా 4-5 సార్లు టీ పోసి వాళ్ళ చర్చనే ఫాలో అవుతూ ఉన్నా. అంటే మాట్లాడుకునే వాళ్ళు కదా, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, వినడమే నా పని. తెల్లారుజాము 5 గంటలకి, 7 గంటలకు కాలేజీకి పోవాలి ప్రాక్టికల్స్కి. 5 గంటలకు లేచిపోతూ దేవుడు ఉన్నాడనేటోడు ఉన్నాడు అనుకుంటూ లేచిపోయాడు, లేడనేటోడు లేడనుకుంటూ లేచిపోయాడు. ఏమి తేలదు అది. మానవ జీవితం అంత వయసున్న సబ్జెక్ట్ ఇది. ఎన్ని రకాల మార్పులు వచ్చినా ఈ దేవుడు ఉన్నాడు లేడని సబ్జెక్ట్ పోయే సమస్య లేదు. ఎందుకంటే డార్విన్ సిద్ధాంతాన్ని కనిపెట్టినప్పుడు దేవుడు ఉన్నాడనే ప్రత్యేక సృష్టివాదం అనే దానికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ దెబ్బతో దేవుడు లేచిపోతారు అనుకున్నారు అనేక మంది. ఏమి లేచిపోలే దేవుడు. ఆ తర్వాత నిర్జీవ పదార్థం నుంచి జీవ పదార్థం పరిణామక్రమం జరిగి ఉంటుందని ఒక ప్రతిపాదన సైన్స్లో వచ్చింది. ఎవరు మళ్ళీ ఏం చేసి నిరూపించాలి దాన్ని, ఇలా జరిగి ఉంటుందని ప్రతిపాదన వచ్చింది. ఓపారిన్ 1925లో రష్యాలో ప్రయోగాలు చేశాడు. మన విశాఖపట్నంలో జేబీఎస్ హాల్డేన్ ప్రయోగాలు చేశారు. వీటన్నిటిలోంచి ప్రతిపాదన వచ్చిన సమయంలో కూడా ఆ టైంలో దేవుళ్ళు లేచిపోతారు అనుకున్నారు, ఏం పోలే. అలాగే తాత్వికపరమైన అనేక సిద్ధాంతాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆస్తిక సిద్ధాంతాలు, నాస్తిక సిద్ధాంతాలు, ఇవన్నీ నిరంతరం పోరాడుకుంటూ ఉన్నాయి, నిరంతరం చర్చించుకుంటూనే ఉన్నారు. కానీ దేవుడనే సబ్జెక్ట్ మీద చర్చ అయితే ఆగిపోలే. అందువలన రేపొద్దున నిర్జీవ పదార్థంలోంచి జీవ పదార్థాన్ని సైంటిస్టులు తయారు చేసినా కూడా, ప్రిసైజ్గా చెప్తున్న నా అభిప్రాయం, తయారు చేస్తే దేవుడికి పునాది లేచిపోద్ది నిజమే, కానీ దేవుడు సమాజంలోంచి పోడు, జనంలో ఉంటాడు. అందుకని అటువంటి ఈ సబ్జెక్టుని మనం తీసుకోవాల్సిన తీరుని ఆలోచించినప్పుడు ప్రతిపాదన ఎవరు చేస్తే వాళ్ళ మీదనే బాధ్యత వదలడం మంచిది. ఇక మూడో అంశం, ఈ అంశం కూడా కీలకమే. ఒక భాష ద్వారా, అది మాట్లాడే భాష కానీ రాసే భాష కానీ, ఒక ప్రతిపాదన కానీ ముందుకొస్తే ఇది జ్ఞాన సముపార్జనలు అత్యంత బలహీనమైన సాధనం. ఇది నేను కనిపెట్టి చెప్పటం లేదండి, 3 పాయింట్లు ఇప్పటికే జనం కనుక్కొని వాడుకుంటున్నారు దీన్ని. భాష బలహీనమైన సాధనం ఎందుకంటున్నామో, భాష ద్వారా ప్రకటన చేసినప్పుడు ప్రకటన చేశారు అని తెలుస్తుంది తప్ప ప్రకటనలో ఉన్న విషయం సరైనదో కాదో తెలియదు. నేను ఉన్నపలంగా కుర్చీలోంచి ఒక మంత్రం చదివితే గాలిలోకి లేస్తాను అన్నాడు ఒక ఆయన. లేస్తే లేవని మనకేం అభ్యంతరం? మనకేం అర్థమవుతుంది ఆ స్టేట్మెంట్లోంచి? ఇతను ఒక మంత్రం పాడితే గాలిలోకి లేస్తాడని అర్థమైంది తప్ప నిజంగా లేచాడో లేదో అర్థం కాదు. నిజంగా లేచాడని ఎప్పుడు అర్థమవుతుంది? భాష దగ్గర అర్థం కాదు, అతను ప్రయోగం చేసి చూపిస్తేనే అర్థమవుతుంది. నేను ఇప్పుడు మంత్రం చదువుతున్నా, నేను ఇప్పుడు గాలిలోకి లేస్తా, మీరందరూ చూడండి అని చెప్పాలి, గాలిలోకి లేవాలి, లేస్తే లేచాడని నిర్ణయిస్తాం, లేవకపోతే మంత్రం పని చేయలేదని నిర్ణయిస్తాం. అంత సింపుల్ అది. బంగారం డబల్ చేస్తున్నట్టు ఒక ఆయన మంత్రం పెడితే చెయ్యని ఎవరు కాదన్నారు? అతన్ని కూడా తేల్చాల్సింది భాష దగ్గర కాదు, నువ్వు ప్రయోగం చేసి చూపించమనాలి. ప్రయోగం చేయటానికి వీలైన చోట్లంతా, సూత్రం ఏంటంటే ప్రయోగం చేయటానికి వీలైన చోట్ల మనం ప్రయోగం చేసి చూడటమే సరైంది. వీలైన చోట్ల, వీలైన సమయాల్లో, వీలైన మనుషులు. ఇప్పుడు CCMBలో ప్రయోగం చేయాల్సిన చోటు అనుకోండి, మనం ఇక్కడ చేయలేం, అక్కడ పోయి చేసి చూడాలి. నాసా దగ్గర చేయాల్సిన ప్రయోగం అనుకోండి, అక్కడ పోయి చేయాలి. చంద్రమండలం మీద కూర్చొని చేయాల్సిన ప్రయోగం అనుకోండి, అక్కడే పోయేచాలి. ప్లేస్ మారుతుంది. అప్పుడు టైము, రేపు చేయాల్సిన ప్రయోగం అనుకో రేపే చేయాలి, ఈరోజు చేస్తే కుదరదు. నువ్వు మందు ఆడినావు, రేపటికల్లా జబ్బు తగ్గుద్ది అన్నా నేను. జబ్బు తగ్గుతుందో లేదో మనకి ఇంకా తెలియదు, నేను ప్రకటించా తగ్గుతుందని.
నాకున్న ఆధారాలను బట్టి ప్రకటించా. నిజంగా తగ్గుతుందా లేదా నువ్వు గట్టిగా అడిగితే రేపటిదాకా ఆగి మాట్లాడాల్సిందే. అందుకని మనిషి, ప్లేసు, టైము ఫిక్స్ అయిపోతాయి ప్రయోగాల దగ్గర. ఇది ఈ బేస్లోంచి మనం ట్రై చేద్దాం మన దేవుడు సబ్జెక్ట్ మాట్లాడడానికి. దేవుడు గురించి దేవుడు ఉన్నాడు నాకు తెలుసు అనేవాళ్ళు ఉన్నారు, దేవుడు ఉన్నాడు నేను నమ్ముతున్నా అనేవాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు అనే వాళ్ళకి నేను నమ్ముతున్నా అనే వాళ్ళకి చాలా పెద్ద తేడా ఉంది. నేను నమ్ముతున్నాను అంటే అతను ఇంకా తెలుసుకోలేదని అర్థం. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా, ఉన్నాడని నాకు ఇంకా తెలియదో కానీ నేను నమ్ముతున్నా అని అర్థం. తెలుసు అని అంటే నా 5 ఇంద్రియాల్లో ఏదో ఒక ఇంద్రియానికి కానీ మరికొన్ని ఇంద్రియాలకు కానీ దేవుడి ఉనికి నాకు అర్థమైందని అర్థం. ఇక్కడ ఎంత సింపుల్ ఉంటుందంటే అది నీకు తెలిస్తే నాకు తెలియజే అని అడగచ్చు మనం. ఏ ఇంద్రియానికి నీకు తెలిస్తే ఆ ఇంద్రియం ద్వారా నాకు తెలియజేయమని అడగచ్చు మనం. ఎందుకంటే ఒక ఇంద్రియం ద్వారా ఒక జ్ఞానం మనిషి సంపాదించుకుంటే ఎవరికి నేర్పాలన్నా, ఎప్పుడు నేర్పాలన్నా, ఎంతమందికి నేర్పాలన్నా ఆ ఇంద్రియం ద్వారానే నేర్పాలి. ఇది సూత్రం, ఇది సైన్స్ సూత్రం. నిప్పుకు కాల్చే గుణం ఉన్నది, నీకు నేర్పాలి నేను, నీకు ఇప్పటిదాకా అనుభవంలోకి రాలేదు. నీ చేతికి కూడా నిప్పు తగిలిచ్చి కాల్చి చూడాల్సిందే. నేను ఒక 100 పేజీల గ్రంథం తీసుకుని తెల్లగాయతాల బుక్ తీసుకొని కాలడం అనగా ఎలా ఉండును అని నేను రాసి నీకు చెప్పలేను. అందువలన జ్ఞాన సముపార్జన క్రమంలో ఉన్న ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఏ ఇంద్రియం ద్వారా మీకు తెలిసిందో ఎవరికైనా ఆ ఇంద్రియం ద్వారా చెప్పాల్సిందే. మీకు దేవుడు యొక్క ఉనికి ఉన్నాడు అనే విషయం ఏ ఇంద్రియానికి తెలిసిందో ఆ ఇంద్రియం ద్వారానే ఎవరికైనా నువ్వు నేర్పించాలా. నువ్వు నేర్పించవచ్చు నీకు తెలుసుంటే మాత్రం. అట్లాగే దేవుడు లేడు అని నేను నమ్ముతున్నా, దేవుడు లేడని నాకు తెలుసు. ఇవి 2 వేరు వాక్యాలు. దేవుడు లేడని నమ్ముతున్నా అనేది కూడా నమ్మకమే, దేవుడు ఉన్నాడని నమ్మేది నమ్మకమే. సాధారణంగా నమ్మకాల జోలి మనం పోం. ఎందుకంటే నమ్మకాలు ఎల్లప్పుడూ ప్రయోగానికి ముందే ఉంటాయి. ప్రయోగానికి ముందు ఎవరు ఏ ప్రతిపాదన చేసినా అది నమ్మకమే. నమ్మకాల మీద దెబ్బలాడే హక్కు ఎవరికి లేదు, రాజ్యాంగపరంగా కూడా లేదు నమ్మకాల మీద దెబ్బలాడే హక్కు. మానవ ప్రగతిలో చూసినా కూడా నీకు ఒక నమ్మకం ఉన్నందుకు నీతో నేను కొట్లాడతానకూడదు ఎవరు. దాన్ని ఇది సరైందని నువ్వు ప్రతిపాదించినప్పుడు నేను కూడా చూస్తా సరైందో కాదో. నీకు సరైనది అనిపించిందో నాకు కాదన్నప్పుడు చర్చ జరుగుతుంది. ఒక్కోసారి మళ్ళీ తిరిగి ప్రయోగం చేస్తాం. అక్కడ మాత్రమే జరుగుతుంది తప్ప నమ్మకం ఉందన్నందుకు ఎవరితో దెబ్బలాడే పని లేదు, కొట్లాడే పని లేదు. రాజ్యాంగం కూడా అనుమతించదు నమ్మకాల మీద కొట్లాడడానికి. అందువలన దేవుడు లేడని నమ్మేవాళ్ళు ఉన్నారు ఈ దేశంలో, దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఎవరి నమ్మకం వాళ్ళు ఉంచుకునే హక్కు ఉంది ఇక్కడ. దాని మీద సైన్స్ని అనుసరించాలనుకునే జనవిజ్ఞాన వేదిక ఈ గొడవలోకి రాదు. ఎందుకంటే నువ్వు నమ్ముతూ నమ్ముడు, ఎవడిష్టం వాడిది అంటాం మేము. కానీ దేవుడు ఉన్నాడని నాకు తెలుసు, దేవుడు లేడని నాకు తెలుసు అన్నప్పుడు ఎంత సింపుల్ ఉంటుందంటే, నాకు ఒకసారి ఒక వాదనలో ఒక మిత్రుడు అన్నాడు, లేని దేవుడికి ఏం ప్రూఫ్ అయ్యా అన్నాడు. లేని దేవుణ్ణి ప్రూవ్ చేయమని అడగడంలా, దేవుడు లేడని నీకు ఎలా తెలుసో ప్రూవ్ చేయమంటున్నాం. ఆ ప్రశ్న చాలా సున్నితమైన ప్రశ్న, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానీ తెలియదు. అది లేని దేవుడిని ఎవడు ప్రూవ్ చేయమని అడగడు. నా జేబులో ఏమీ లేదు, ఖాళీ జేబు, నా జేబు ఖాళీ ఉందని ప్రూవ్ చేయమని నేను అడిగినా కూడా నువ్వు ఎప్పుడు ఖాళీ ఉందని చెప్పగలవో? నా జేబు నువ్వు చూస్తేనే చెప్పగలవు. నా జేబులో 10 రూపాయలు ఉందన్న, అది 10 రూపాయలు ఉందని నువ్వు ఎట్లా నిరూపించగలవు? నా జేబు చూస్తే నిరూపించగలవు. నా జేబులో ఏముందో చెప్పాలన్నా నువ్వు చూడాల్సిందే, అది ఎంత ఉందో చెప్పాలన్నా నువ్వు చూడాల్సిందే, ఏమి లేదని చెప్పాలన్నా నువ్వు చూడాల్సిందే. సైన్స్లో ఏ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్ విడివిడిగా ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఒక స్టేట్మెంట్ ప్రూవ్ చేస్తే రెండో తప్పు అయిపోయేది. ఒకే ఒక సందర్భంలో ఒక విషయానికి 2 ఆన్సర్లు ఉంటే, 2 మాత్రమే ఆన్సర్లు ఉంటే, ఒకటి ప్రూవ్ చేస్తే రెండోది పోతుంది. కానీ అనేక ఆన్సర్లు, అనేక ప్రతిపాదనలు ఉన్న దగ్గర ఏ ప్రతిపాదనకి ఆ ప్రతిపాదన ప్రూవ్ చేసుకోవాల్సిందే. దేవుడు వేరు, జీవుడు వేరు, ప్రకృతి వేరు ఒక ప్రతిపాదన, దేవుడు జీవుడు ఒకడే ఒక ప్రతిపాదన, దేవుడు జీవుడు కొంతకాలం విడివిడిగా ఉంటే తర్వాత 2 కలిసిపోతే ఒక ప్రతిపాదన. ఇట్లాంటి రకరకాల ప్రతిపాదనలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల ప్రతిపాదనలు ఉన్నాయి.
ఒక ప్రతిపాదన ఏది తీసుకున్నా దాన్ని ఎవరు ప్రతిపాదిస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అది మనకు సింపుల్ మొదటి సూత్రం. ప్రతిపాదించిన వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఒకటి తప్పని ప్రూవ్ అయితే మిగతా అన్నీ తప్పని కానీ ఒప్పని కానీ ప్రూవ్ కావు. ఎందుకంటే ఒక విషయం మీద తప్పులు అనేక ఉండొచ్చు, రైట్ ఒకటే ఉంటుంది. రైట్ ఒకటే ఉంటుందండి. రైట్ తేలేదాకా మిగతా అన్నీ ఇది కాదు అనుకుంటూ పోవాల్సిందే. ఇందులో రైట్ ఏది ఇంతకీ? దేవుడు ఉన్నాడనేది రైటా, లేడనేది రైటా? అది ప్రూఫ్ దగ్గరికి వెళ్తే తప్ప తేలదు. అందువలన సైన్సు ఏమి స్టాండ్ తీసుకుందో నేను చెప్తా. సైన్స్ దేవుడి సబ్జెక్టే తీసుకోదు, దానికి అవసరం లే. ఎందుకు అవసరం లేదంటే మానవుడు ప్రకృతిలో జీవించే క్రమంలో మొదట్లో మనిషికి కూడా దేవుడు అంటే ఏదో అతీత శక్తి ఉంది, మనకంటే మించింది ఒకటి ఉందని చెప్పి అనుకున్నాడు. ఆ రోజు తనకు ఎదురయ్యే సమస్యలకు జవాబు ఎదుర్కొన్నాడు. మెరుపులు, వరదలు, కారు చిచ్చులు, పాములు గరవడము, రోగాలు చావడం, ఇట్లా రకరకాల సమస్యలు ఎదుర్కొన్న మనిషి వాటిని అర్థం చేసుకునే స్థాయిలోకి ఇదేదో పెద్దదేదో చేస్తుంది ఈ పని అని చెప్పి అనుకున్నాడు. అది మనిషికి తన అవసరాన్ని తీర్చలేదు. ఈ విషయం ఫండమెంటల్ విషయం దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక మిత్రుడితో ఒకసారి ఒక వాదన జరిగింది. వాదన చాలా ఇంపార్టెంట్ వాదన మీకు చెప్పాలి. నిత్య జీవితంలో దేవుడు అవసరం ఉందా లేదా, ఎవరికి అవసరం ఉందా తేలడానికి వెనుకొస్తుంది. అతను దేవుణ్ణి విపరీతంగా నమ్మేటోడు. ఉదయం గంట సేపు పూజ చేస్తాడు. నేను 7 గంటలకు పోయినా 7 గంటలకు పూజకి ఎక్కాడు. ఇంకా గంట దాకా రాడతానని చెప్పింది ఆయన భార్య. కూర్చున్నట్లే చివరి పూజ పూర్తయినాక గంట గనగన కొడతారు. దాంతో పూజ అయిపోయింది అనుకున్నా. ఏమరా ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు. గంట అయిందిరా నీకోసం వచ్చన్నా. ఆయన ఇంతసేపు ఏం పూజరా అన్నాను నేను. ఏదో పూజ 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకుంటారబ్బా, నువ్వు ఇంతసేపు చేస్తుండే ఎట్లయితుంది? గంట సేపు పూజ చేయాలా, దేవుడు మా పనులన్నీ చేసి పెడతాడని చెప్పి అన్నాడు. సరే ఇతనితో ఊరికి వాదించి ప్రయోజనం లేదని, సరే నేను రేపు 8 గంటలకు మళ్ళీ వస్తాను నీ పూజ అయిపోయే టైంకి. ఈ 24 గంటలు నీకు టైం ఉంది కదరా, నువ్వు రోజంతా ఏమేం పనులు చేస్తావు రాయి. నిద్రలేసే దగ్గర నుంచి నిద్రపోయేదాకా రాయి. వీటిల్లో ఏమేం పనులు దేవుడు చేసి పెడుతున్నాడు, ఏమేం పనులు నువ్వు చేసుకుంటున్నావు రాయన్న. వాడు సీరియస్గానే రాశాడు. మరుసటి రోజు పోయా. ఉదయం 6 గంటలకు నిద్రలేసిన, 7 లోపల స్నానాలు ముగించేసిన, గంట సేపు పూజ చేసిన ఎన్నీ రాసుకున్నాడు. ఆఫీసుకు పోయి ఆఫీసులో ఫైళ్ళు తిప్పా, సంతకాలు పెట్టా, అన్నీ రాసుకుని ప్రధాని ఎదురుగా అది దేవుడు చేశాడు ఆడు చేశాడు రాశాడు. అన్నీ ఆడే చేసుకున్నాడు. ఒక్కడి కూడా దేవుడు చేసి పెట్టలా. మరి ఇప్పుడు ఏమంటావు రా అన్న? అవును నిజమేరా నువ్వు చెప్పింది, ఒక్క పని కూడా దేవుడు చేయటంలా. నిజంగానే మనిషికి ఇప్పుడు కాదండి ఇది అర్థమైంది. ఆదిమ కాలాల్లో ప్రకృతి గురించి ఏ జ్ఞానమో మనిషికి లేనప్పుడు, అతి స్వల్ప జ్ఞానం ఉన్నప్పుడే అర్థమైపోయింది ఏ పనులు దేవుడు చేసి పెట్టడం లేదు. ఉన్నాడా లేదా చర్చలోకి నేను వెళ్ళడంలా, దేవుడు పనులు చేసి పెట్టడం లేదనే పాయింట్కి వచ్చాను నేను. లేదని అర్థమైంది. అర్థమైన తర్వాత మనిషి ప్రకృతి పరిశీలనలోకి వెళ్ళాడు. తనకు ఎదురయ్యే ప్రతి సమస్యకి కారణమేంది అని ఎత్తుక్కుంటూ పోయాడు. ఆ ఎత్తికే క్రమంలోనే ఈరోజు మనం చెప్పుకుంటున్న సైన్సు ఈరోజు ఈ రూపానికి వచ్చింది. ఒక్కొక్కటి ఎత్తికే కొద్దీ ఒక్కొక్క చోట దేవుడిని రద్దు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ దేవుడు అక్కర్లేదు, ఇక్కడ అక్కర్లేదు వచ్చాడు. ఇంకా అర్థం కానీ కుప్పలుకున్నాయి మనిషికి, అక్కడ దేవుడిని కూర్చోబెట్టాడు. అర్థమైన వాటి దగ్గర అంతా తీసేశాడు, అర్థం కాని వాటి దగ్గర దేవుడిని తీసుకుని కూర్చోబెట్టాడు. అందుకనే సైంటిస్టులు కూడా తాము పరిశోధన చేసే అంశం దగ్గర దేవుడి సహాయం తీసుకోరు, వాళ్ళే పరిశోధన చేస్తారు. పొలం దున్నే రైతు పొలం దున్నడానికి దేవుడి సహాయం తీసుకోడు. వేరే భక్తుడు ఒక డాక్టరు, కానీ ఆపరేషన్ ఆయనే చేస్తాడు, దేవుని చేయమని చెప్పడు. ఏ వృత్తిలో ఉండే మనిషి అయినా తను చేసే పనిలో శాస్త్రీయ పద్ధతిని వాడకపోతే, ఎంతో కొంత తనకు తెలిసినంత వాడకపోతే తనకు ఫలితం రాదు. శాస్త్రీయ పద్ధతి నిత్య జీవితంలో వాడతాం అంటే ఆ విధంగా ప్రతి ఒక్కడు భౌతికవాదే, వాడాల్సిందే, వాడకపోతే ఆ ఫలితం రాదు. కానీ తన ప్రమేయం లేని ఇతర రంగాల్లో తనకు తెలియదు కాబట్టి అక్కడ తెచ్చుకొని దేవుడిని కూర్చోబెట్టుకుంటాడు. సైంటిస్టులు కూడా తమ పని చేసేటప్పుడు తమ పరిశోధనలో దేవుడి పాత్ర ఏమీ లేదని అర్థమైంది. అందుకనే మిత్రులారా నేను రీటరేట్ చేసి చెప్తున్నా, సైన్సు గ్రంథాల్లో కొన్ని కోట్లాది పేజీలు ఈరోజు అక్యుములేట్ అయిన డిసిప్లిన్ ఆఫ్ సైన్స్లో ఎక్కడా
దేవుడి గురించి ప్రస్తావనే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు దేవుడు. అందుకనే దేవుడు ఉన్నాడు లేడనే సబ్జెక్ట్ ఫిలాసఫీ క్వశ్చన్ తప్ప ఈ సబ్జెక్టు సైన్స్ యొక్క సబ్జెక్టు కాదు. ఈరోజు మన నిత్య జీవితంలో సైన్స్కు సంబంధించినవి కొన్ని వందల వేలు వాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా మనం అర్థం చేసుకుని సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఫలితాలుగా వచ్చినవి, ప్రకృతి పరిశీలన నుంచి వచ్చినవి. ఇవన్నీ ప్రకృతి పరిశీలన అంటే మనల్ని మనం పరిశీలించుకోవడం కూడా ఉంటుంది. ఇది సైన్స్ యొక్క స్టాండ్ అక్కడ ఉంది. అందుకనే సైన్స్ని ఆధారం చేసుకుని పనిచేయాలనుకున్నప్పుడు జన విజ్ఞాన వేదిక సైన్స్ తీసుకున్న స్టాండ్, మాకు దేవుడితో అవసరం లేదు, మేము దేవుడు ఉన్నాడు లేడు చర్చలో మేము భూమి మాకు అనవసరం అన్నారు. దేవుడు ఉన్నాడు లేడనే చర్చ ఫిలసాఫికల్గా సైన్స్కి అవసరం లేదు. సామాన్య మానవుడు నిత్య జీవితంలో జీవించడం కూడా దానికోసం కూడా అవసరం లేదు. ఇతను అర్థం కాని వాటికి ఏదో జవాబు కావాలి. ఏదో జవాబు ఉంటే మనిషి అక్కడికి తృప్తిగా ఉంటాడు. అందుకని చచ్చిపోయినాక ఏమవుతారా అన్ను, స్వర్గానికి పోతా అన్నాడు. తృప్తిగా చచ్చిపోతాడు. దానికోసం పెట్టుకున్నాడు. చచ్చిపోయిన తర్వాత బూడి చేస్తే మట్టిలో కలిసిపోతావు, కాలు చేస్తే గాలిలో కలిసిపోతావు సైన్స్ చెప్తుంది. సైన్స్ని అడగండి చచ్చిపోయినాక ఏమవుతారని. స్వర్గ నరకాలు చెప్పదు. బూడి చేస్తే మట్టిలో కలిసి ఎరువవుతారు, అక్కడ మొక్క నాటితే బ్రహ్మాండంగా పెరుగుతుంది, కాలు చేస్తే కార్బన్ డైఆక్సైడ్ అవుతారు, గాలిలో కలిసిపోతారు అని చెప్తుంది. స్వర్గానికి పోతారా నరకానికి పోతారా అంటే నా సబ్జెక్ట్ కాదు బాగుంటుంది. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది అసలు ప్రూఫ్కి వచ్చే సబ్జెక్టే కాదు. ఎట్లా ప్రూవ్ చేయాలి? చనిపోయినాక స్వర్గానికి పోతానని ఎట్లా ప్రూవ్ చేయాలి? పోయి తిరిగి రావాలా? సరే నీ వరకు ప్రూఫ్ అయింది, నువ్వు తిరిగి వచ్చినావు, మరి నాకెట్లా తెలియాలి? నేను నీతో పాటు చచ్చిపోయి నేను స్వర్గానికి వెళ్ళి చూసి మళ్ళీ ఇద్దరం తిరిగి రావాలి. మన ఇద్దరికి అర్థమైంది, మూడోవాడికి ఎట్లా అర్థం కావాలి? ఎవడికి అర్థం కావాలన్నా ఆడు స్వర్గానికి పోయి తిరిగి రావాల్సిందే. అందుకని ఫిలాసఫీలో కూడా ఉన్న సూత్రం ఏంటంటే ఇది ప్రయోగం చేయటానికి వీలు కాదు, దాన్ని ప్రయోగానికి ఎత్తుకోదు, పక్కన పెడతారు. అదే రకమైన విషయం దేవుడి దగ్గరకు వచ్చారు. నమ్మకము మూఢనమ్మకానికి తేడా అయిందని చర్చ వచ్చింది. నమ్మకం ప్రయోగానికి ముందు ఉంటుంది కాబట్టి ఎవరికైనా నమ్మకాలు ఉండే హక్కు ఉంది. ప్రయోగం తర్వాత మూఢనమ్మకం ఉంటుంది. ప్రయోగం ద్వారా ఏదైతే నిరూపణ జరిగిందో దానికి విరుద్ధమైంది సరైందని నమ్మితే మూఢనమ్మకం అంటాం. అంటే ఆల్రెడీ ప్రయోగం పూర్తయింది, ఏది సరైందో తేలింది, తేలిన దాన్ని స్వీకరించకుండా దానికి భిన్నమైంది సరైందని నెత్తిన పెట్టుకున్నాం. కాబట్టి మూఢనమ్మకం ప్రయోగం పూర్తయిన తర్వాత ఉంటుంది. కాబట్టి మూఢనమ్మకం సైన్స్ పరిధిలోకి వస్తుంది, నమ్మకం సైన్స్ పరిధిలోకి రాదు. అందుకనే సైన్స్ ఆధారంగా పనిచేయదలుచుకున్న వాళ్ళు నమ్మకాల విషయంలో జనంతో దెబ్బలాటం అనవసరము, మూఢనమ్మకాల విషయంలో ఎడ్యుకేట్ చేసిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రూవ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్కి వస్తాం. ఎందుకు దేవుడు అంటే ఏంది? అందువలన మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న ఎదురైతే, దేవుడు ఉన్నాడని ఎవరన్నా మీ ఎదురుగా మాట్లాడితే దేవుడు అంటే ఏందో చెప్పు బాబు ముందని అడగండి. దేవుడు అంటే ఏందో దేవుడు ఉన్నాడనేటోళ్ళే కొంత వివరించినారు. దేవుడు లేడనేటోళ్ళు దేవుడు అంటే డెఫినేషన్ ఇలా. దేవుడు లేడనే వాళ్ళు దేవుడు ఉన్నాడనే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదని చెప్పి వదిలేశారు అంతే. వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదని వదిలేస్తున్నారు తప్ప వీళ్ళు విడిగా ఇంకో డెఫినేషన్ ఇవ్వాల. అసలు దేవుడి గురించి ఉన్నాడు లేడని చర్చించడానికి ఏ ఇద్దరు కూర్చున్నా దేవుడు అంటే ఇద్దరికి ఏకాభిప్రాయం ఉంటేనే చర్చ జరుగుతుంది. భాషా నియమాల్లో మొదటి నియమం పదాల మీద ఏకాభిప్రాయం ఉండాలి. దేవుడనే పదానికి అర్థం చర్చించుకుని ఇద్దరికి ఒకే అర్థం ఉంటే ఉన్నాడో లేడో తేల్చుకోవడానికి కూర్చోవచ్చు. వాళ్ళు చెరొక అర్థం ఉందనుకోవాలి, కూర్చోవడం అనవసరం, దండగా కూర్చోవడం టైం వేస్ట్. ఇక్కడ దేవుడికి డెఫినేషను దేవుడు లేడనేటోళ్ళు ఇలా, దేవుడు ఉన్నాడు అనేటోళ్ళు ఇచ్చారు. వాళ్ళు చెప్పినటువంటి చాలా విషయాలు చెప్పారు. దేవుడు సర్వజ్ఞుడు అన్నారు. జ్ఞా అంటే తెలియం, సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలియడం. దేవుడికి తెలియందంటూ లేదు పో అన్నారు. ఇది తర్కానికి నిలవదు. ఎందుకు నిలవదంటే సైన్స్కి కూడా నిలవదు. ఈ భూమి మీద అన్నీ తెలిసిన వ్యక్తి ఉండడానికి వీలు లేదు. అన్నీ అంటే అన్నీ తెలిసిన వ్యక్తి ఉండడానికి వీలు లేదు. అంత తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇది సైన్స్కు ఉన్న అవగాహన. తర్కానికి ఉన్న అవగాహన ఏంది? అన్నీ తెలుసు దేవునికి అంటున్నావు నువ్వు. అన్నీ అంటే ఎన్ని, అవేంటి, అవి నీకు తెలియకుండా పరిశీలించి నీకు తెలియకుండా దేవుడికి తెలుసు నువ్వు ఎట్ట కన్ఫర్మ్ చేస్తావు?
దేవుడికి అన్నీ తెలుసు, అవన్నీ అంటే ఎన్నో నీకు తెలుసు అంటాను. అవి నీకు కూడా తెలిసి ఉండాలి కదా, అప్పుడు నువ్వే దేవుడు అయిపోతావు కదా. దేవుడు విడిగా ఉండేది ఏంది? ఆ లాజిక్ అందదు, ఆ చర్చలు అక్కడ ఎగిరిపోద్ది. దేవుడు సర్వవ్యాపకుడు అన్నావు. ఈరోజు విశ్వము చాలా దూరం విస్తరించింది. ఈ సర్వవ్యాపకత్వం విశ్వమంతా దేవుడు ఉన్నాడంటే ఒక్కొక్క ముక్క తీసుకొని సైన్సు పరిశీలన చేసుకుంటూ పోతా ఉంది. అంటే ఈ విశ్వవ్యాపకంగా ఉన్న దేవుని ముక్కల ముక్కల కింద లాక్కొని పరిశీలించి దానికి కారణమేందని ఎతికి, దాని వెనక మళ్ళా కారణమేందని ఎతికి, దాని వెనుకున్న సూత్రాలను మనకు అందిస్తూ పోతా ఉంది సైన్సు. అంటే దేవుణ్ణి ముక్కలు ముక్కలు చేసి సైన్స్ పరిశీలిస్తుందని అని ఒప్పుకుంటామా? అట్లా ఒప్పుకుంటారా ప్రతిపాదించిన వాళ్ళు? సర్వశక్తి సంపన్నుడు దేవుడు అంటున్నారు. ఆ విశ్వవ్యాపకుల్లో ఇంకొక సోషల్ ఇష్యూ కూడా ఉంది. దేవుడు ఎక్కడున్నాడని అంటే అన్నిట్లో ఉన్నాడని అంటున్నారు. అన్నిట్లో ఉన్నాడని వాదన మీరు తీసుకుంటే గుడిలో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, గుడి మెట్లల్లో ఉన్నాడు, గుడికి వెళ్ళే బ్రాహ్మణుల్లో ఉన్నాడు, దళితుల్లో కూడా ఉన్నాడు. దళితుల్లో కూడా దేవుడు ఉన్నాడు కదా. మరి దళితుని గుడికి ఎందుకు రానియరు? అన్ని మతాలలో దేవుడు ఉన్నాడు కదా. ఇక మతాలు మీరు ఎందుకు కొట్లాడుకోవడం? అందరూ ఒకటే కదా. అన్ని ప్రాంతాల్లో దేశాల్లో దేవుడు ఉన్నాడు కదా. ఈ ప్రాంతం ఆ ప్రాంతం కొట్లాడుకుని యుద్ధాలు చేసుకోవచ్చు పని మీకేమొచ్చింది? ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి దాన్ని ఒప్పుకున్న తర్వాత, సర్వవ్యాపకుడు ఒప్పుకున్నాక. సర్వశక్తి సంపన్నుడను ఇంకొక వివరణ ఉంది దేవునికి సంబంధించి. అన్ని శక్తులు దేవునికి ఉన్నాయి, దేవుని చేయలేని పని లేదు. అందుకే కదా మనం దేవుని పూజించుకుంటున్నాం. నా పనులన్నీ చేసి పెట్టమని, ఎన్నికల్లో నిలబడేట్టు నన్నే గెలిపించమని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి డబ్బులు వేసి వస్తున్నాడు కదా. అట్లా 5 నిలబడితే 5 పోయి డబ్బులు వేసి వస్తున్నారు కదా. పెద్ద ఇష్యూ వెంకటేశ్వర స్వామికి, వీళ్ళు ఎవరిని గెలిపించాలా అని. 5 నన్నే గెలిపించమని డబ్బులు వేసి వచ్చారు. మరి డబ్బులు వేసిస్తే తప్ప దేవుడు పని చేయడా? మళ్ళీ అదొక క్వశ్చన్ వస్తుంది. అన్ని శక్తులు దేవునికి ఉంటే మరి ఆయన గుడి మనం ఎందుకు కట్టించాలా? ఆయన కాపలా మనం ఎందుకు ఉండాలా? ఆయనకు స్నానం మనం ఎందుకు చేపించాలా? ఆయనకుండే బంగారు సొమ్ములను మనం కాపాడే పనింది ఆయన కాపాడుకోకుండా అని చర్చ వస్తుంది. ఇది లాజికల్ డిస్కషన్. అంటే ఒక్కొక్క వాదన పెడితే దానికి ఒక లాజికల్ డిస్కషన్ వస్తూ ఉంది. శాశ్వతుడు, మార్పు లేనివాడు దేవుడు అనే ఒక వివరణ ఉంది. మార్పు నిరంతరం మన కళ్ళెదురుగా జరుగుతూనే ఉంది. పదార్థం ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి, శక్తి ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి, పదార్థం శక్తిలోకి కూడా మారుతూ ఉంది. నిరంతరం ఈ మార్పు జరుగుతూనే ఉంది. నిరంతరం మార్పు అంటే అర్థం మైక్రో లెవెల్లో నిరంతరం మార్పే, చలనము మార్పు ఉన్నాయి. బయటికి కనపడేది కొన్ని నెమ్మదిగా జరిగే మార్పులు ఉన్నాయి, కొన్ని వేగంగా జరిగే మార్పులు ఉన్నాయి. నెమ్మదిగా జరిగే మార్పులను మన కన్ను గుర్తించలేదు, లేదా మన సెన్సెస్ గుర్తించలేవు. కానీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మన గడియారం ముళ్ళులాగానే సెకండ్ల ముళ్ళు కదులుతున్నట్టు గుర్తిస్తాం, గంటల ముళ్ళు కదులుతున్నట్టు కనపడదు. కానీ గంటల ముళ్ళు కూడా కదులుతుంటుంది. ఒక సెట్టింగ్లో చూసినప్పుడు కదులుతున్నట్టు కనపడదు. ఇంకో సెట్టింగ్లో చూస్తే, మ్యాగ్నిఫై చేసి చూస్తే, ఆ గంటల ముళ్ళునే ఒక 50 మీటర్లు పొడుగు పెంచుకొని చూసి ఆ చివరి కూర్చొని చూస్తే కనపడుతుంది కదులుతున్నట్టు. అందుకని ప్రకృతి పరిణామశీలం, జరుగుతూ ఉంటుంది మార్పు. ఈ మార్పు జరుగుతున్నప్పుడు శాశ్వతుడనే మాటను ఎట్లా వాడతారు? వాడడానికి లేదు. ఇక పరలోకము, మరణానంతర జీవితం. ఏ మతమైనా దేవుని గురించి మాట్లాడేటప్పుడు మరణం తర్వాత ఇంకో జీవితం ఉందని మాట్లాడుతుంది. మన రాజ్యాంగం మరణానంతర జీవితం మాట్లాడదు. సైన్స్ కూడా మరణానంతర జీవితం మాట్లాడదు. సైన్స్ పుట్టుక దగ్గర నుంచి మరణం దాకా మాట్లాడుతుంది. మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం, ఈ లోకానికి సంబంధించిన రాజ్యాంగం పుట్టుక నుంచి మరణం దాకే మాట్లాడుతుంది. తర్వాత ఏమవుతుందో మాకు అనవసరం. ఏదన్నా నేరం చేసినటువంటి వాడు నా నేరానికి యమలోకంలో శిక్ష పడుతుంది లేని హిందువులు, వాళ్ళ నరకంలో శిక్ష పడుతుందని ముస్లింలు, క్రిస్టియన్లు వాదిస్తే పోలీసులు ఊరుకోరు. ముందు తీసుకెళ్ళి లోపలేసి 4 ఉతికి నువ్వు ఎందుకు చేసిన నేరం అని అడుగుతారు, కేసు బుక్ చేస్తారు. జడ్జి కూడా ఆ విధంగానే జడ్జిమెంట్ ఇస్తాడు తప్ప ఆడు చెప్తున్నాడు కదా యమధర్మరాజు దగ్గర శిక్ష పడుతుందని, మళ్ళీ మేము శిక్ష చేసేది ఏంది అని వదిలేడు జడ్జి. లౌకిక రాజ్యాంగం అంటే అది. జడ్జికి మళ్ళీ నమ్మకాలు ఉండవా? దేవుడు అంటే, నరకం అంటే, స్వర్గం అంటే ఏమన్నా గాలపడవచ్చు. జడ్జిమెంట్ మాత్రం అటు ఇవ్వడానికి కుదరదు. అది లౌకిక రాజ్యాంగం అంటే. అందుకని సైన్స్ కానీ ఈ రాజ్యాంగం కానీ పరలోకాన్ని అంగీకరించదు. మాకు తెలియదు పో అంటారు అంతే. నువ్వు నమ్ముతావు, నీ ఇష్టం, నమ్ముకో. నిరూపించడం నీకు కూడా సాధ్యం కాదు. ఈ విధంగా మనం పరిశీలించేటప్పుడు సైన్స్ ఎక్కడ,
దేవుని ప్రస్తావన తీసుకురాదు, దానికి అనవసరం ఆ ప్రస్తావన. ఈరోజు జనంలో 194 మంది ఏదో దేవుడు అంటున్నారు. తెలిసి ఉన్నారా తెలియకున్నారా కాదు. ఒకప్పుడు దేవుడు మనిషికి అర్థం కానటువంటి ప్రకృతి విషయాలను మాట్లాడుకోవడానికి ఊహించుకున్నాడేమో కానీ ఈరోజు దేవుడు వ్యాపార వస్తువు కింద మార్చేశారు. దేవుడు అంటే వ్యాపారమే. వ్యాపారం అనే దాంట్లో ఎవడైతే లాభం పొందుతాడో దైవ వ్యాపారంలో కూడా వాడే లాభం పొందుతాడు. దేవుని దగ్గరికి పోవడానికి రైలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కారులు నడుపుతారు, చూడడానికి టిక్కెట్ పెడతారు, ఆడ లడ్ల మీద లడ్లకు మళ్ళీ ధర పెడతారు, జుట్టు గొరిగితే కూడా డబ్బులు పెడతారు. డబ్బులు లేనిది ఎక్కడ? అన్నీ వ్యాపారం ఏమైపోయినాయి. అన్ని చోట్ల వచ్చిన వ్యాపారం ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే వ్యాపారం ఎంత తీవ్రంగా ఉంటుందంటే కరోనా మధ్యలో జనమందరూ తిండి లేక సస్తా ఉంటే, వలస వాళ్ళు నడవలేక సస్తా ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే, ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, ఉన్న ఉద్యోగాలు సగం జీతాలు లేవు, పిచ్చి పడుతుంది పిల్లలకి ఇళ్ళల్లో ఉండి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే అంబానీ గారికి గంటకు 90 కోట్ల ఆదాయం వచ్చింది. ఆయన ఆస్తులు 350% పెరిగింది కరోనా పీరియడ్లో. అదానీ గారి ఆస్తులు 750% పెరిగినాయి. అదానీ గారికి 7 ఎయిర్పోర్ట్లు ఇచ్చినారు, గంగపట్ రేవు కూడా ఇచ్చేసినారు. అంటే ఇవన్నీ ఇచ్చేది ఎవరు? రాజ్యం ఇస్తుంది. అంటే పరిపాలించేటోళ్ళకి, వ్యాపారం చేసేటోళ్ళకి చాలా దగ్గర బంధుత్వం ఉంటుంది, సంబంధం ఉంటుంది. వీళ్ళందరూ దేవుణ్ణి వ్యాపారం కింద మార్చారు అనగానే పరిపాలించేటోళ్ళకి కూడా పాత్ర ఉంటుంది. పరిపాలించేటోడికి దేవుడి మీద నమ్మకం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ వ్యాపారం మాత్రం ఉంటుంది. అలా వ్యాపారం కింద మారినాక ఈరోజు ప్రజల యొక్క అతిపెద్ద సమస్య అంతరాలు, వివక్ష. పురుషుడు స్త్రీ పేరు వివక్ష, దళితుడు నాన్ దళిత్ పేరు వివక్ష, డబ్బున్నోడు లేనోడి పేరు వివక్ష, చదువు ఉన్నోడు లేనోడి పేరు వివక్ష, ఆస్తులు ఉన్నోడు లేనోడి పేరు వివక్ష. ఈ వివక్షలు అనేది ప్రపంచంలో చాలా పై స్థాయికి చేరి ప్రజల జీవితం చిన్నాభిన్నం చేసే పరిస్థితి వచ్చినాక, అది వచ్చినాక కూడా జనం 194 మంది ఇంకా దేవుని చుట్టే తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు తెలియక తిరిగేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దేవుని గురించి సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు, అంటే ఉన్నాడు లేడనే విషయం, ఉన్నాడని తెలిసినోడితో గొడవ లేదు, లేడని తెలిసినోడితో గొడవ లేదు. తెలియడం కుదరదు అది, కానీ లేడని తెలిసినోడు పక్కన పెట్టేస్తాడు, ఉన్నాడని తెలిసినోడు నెత్తికెక్కించుకుంటాడు. వాళ్ళు దేవుని అడ్డం పెట్టుకొని అనేక పనులు చేస్తూ ఉన్నారు. ఇది దేవుడికి సంబంధించిన విషయం కాదు, దైవభావానికి సంబంధించింది కాదు. జనం ఏదో సాంత్వనం కోసం దేవుడికి పూజ చేసుకుంటారు, దాని గురించి మనం తప్పట్టక్కర్లా. 194 మంది అలాంటి అమాయకులు ఉన్న దేశంలో మనము డైరెక్ట్గా దేవుడనే ఈ మాటే సకల సమస్యలకి మూల కారణమని ప్రకటించి జనానికి నచ్చజెప్పడం సాధ్యమయ్యే పనే కాదు. సకల సమస్యలకి మూలం దేవుడు కాదు, సకల సమస్యలకి మూలం జనంలో ఒకడు మరొకరిని దోచుకునే పరిస్థితి ఉండడమే. ఆ దోచుకునేటోడే దేవుణ్ణి కూడా వాడుకుంటున్నాడు. ఇది అసలు విషయం. కాబట్టి దేవుడిని ఎత్తని సబ్జెక్ట్ పెట్టద్దు. మనలాంటి కొంతమంది జనం ఎత్తని పెట్టాలి. దాన్ని మార్చుకోవడానికి జనాన్ని సన్నద్ధం చేయాలి. అంటే దేవుడు ఇట్ షల్ బే నాన్ ఇష్యూ ఫర్ ఏ కామన్ మ్యాన్. నాన్ ఇష్యూ అనేది వాడికి చూపించవచ్చు, వాడు చేసే ప్రతి పనిలో చూపించవచ్చు. మనం దేవుడు అక్కర్లేదు, వాడికి అక్కర్లేదనే విషయాన్ని నేరుగా నీకు అక్కర్లేదు అని అనడం కాకుండా వాడితో స్నేహం చేయటం ద్వారా, వాడితో దగ్గరకు ఉండడం ద్వారా, నీ ప్రవర్తనని క్లోజ్గా అబ్జర్వ్ చేయటం ద్వారా వాడు నీ వైపు మారుతాడు తప్ప మనం ప్రీచింగ్స్ చేస్తే మారరు. ఇన్ని ఏళ్ల నుంచి, ఇన్ని శతాబ్దాల నుంచి దేవుడు ఉన్నాడని పెద్ద ఎత్తున ప్రీచింగ్ చేశారు. కులోత్తుంగ చోళుడు అనేటోడు నమ్మిని తీసుకుని సముద్రంలో పారేసినాడు, దశావతారంలో మొదటి సీనది. అయినా దేవుడు లేడనేటోళ్ళు మాయమైనారా? దేవుడు లేడు అనే పేరుతో అనేక ఉపన్యాసాలు ఇచ్చినాం, అనేక గ్రంథాలు రాసినాం, జనం వెంటబడి చెప్పినాం, దేవుడు ఉన్నాడనేటోళ్ళు మాయమైపోయినారా? ఈ రకమైన ప్రీచింగ్స్తో అతనిటు మారేదే ఉండదు. కేవలము ప్రజల ఎడల ప్రేమతో, వాళ్ళ ఎడల ఉండే స్నేహంతో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిందే. దట్ ఈజ్ అవర్ స్ప్రేయర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని జన విజ్ఞానికి నమ్మింది. కాబట్టి సైన్స్కి అక్కర్లేని సబ్జెక్టు జన విజ్ఞానికి అక్కర్లేదు. జన విజ్ఞానం వేదిక దీన్ని ఎందుకు తీసుకోదు అంటే, మా వేదికకి ఇది సబ్జెక్టు కాదు, మా వేదికకి ప్రజల సమస్యలు సబ్జెక్టు, సైన్స్ ప్రజలకు అందకపోవడం సబ్జెక్టు, మూఢనమ్మకాలు మాకు సబ్జెక్టు. ఎందుకంటే సైన్స్ పరిధిలోకి వస్తుంది, నమ్మకం మా సబ్జెక్టు కాదు.
అందుకని ఎవరు కులాన్ని నమ్ముకో, మతాన్ని నమ్ముకో, రాజకీయ పార్టీని నమ్ముకో, నీ బుద్ధి పుట్టిన పార్టీకి ఓట్లు వేసుకో, నీ బుద్ధి పుట్టిన దేవుడికి పూజ చేసుకో, అవి కూడా మాకు అనవసరం, నీ వ్యక్తిగత విషయాలు అవి. కాకపోతే ఒక్క సూచన చెప్తాం, పొగ తాగొద్దని చెప్తే జనం అంటే ఎక్కువ మంది వస్తారు. నువ్వు తాగితే ప్రమాదం అని చెప్పే హక్కు నీకుంది, కానీ జనం ఒక చిన్న చూపు చూస్తారు. అట్లాగే నీవు నీ ప్రవర్తనలో దేవుని పాత్ర లేకుండా నిజ జీవితం ఉన్నదని నీకు తెలుసు. పాత్ర లేకుండా నువ్వు ఉంటే ఇప్పుడు నువ్వేం చెప్పినా దేవుడు అవసరం లేదా జీవితంలో చెప్పినా నమ్ముతాడు. నువ్వు ఇంటికి వెళ్ళి పూజ పునస్కారాలన్నీ చేస్తూ రోజువారీ వాటిని ఎంకరేజ్ చేస్తూ నువ్వు వెళ్ళి దేవుడు మన జీవితంలో అక్కర్లేదని చెప్తే జనం తొందరగా స్వీకరించరు. ఆ సమస్యను ఒక దాన్ని గమనించుకో అంటాం. చాలామంది నన్నే అడిగినారు, నువ్వెంతకు దేవుడు ఉన్నాడంటావా లేడంటావా అని. నాకు తెలియదని చెప్పా. ఏం తెలియదు అన్నారు. ఉన్నాడో లేడో తెలియదన్నా. అదేంది అడ చెప్తావనే. మరి నీకేం తెలుసు అన్నా. ఉన్నాడని తెలుసు అన్నాడు, అయితే నిరూపించన్నా. లేడని తెలుసు అని ఒకడు అన్నాడు, అయితే నువ్వే నిరూపించు లేడని. నువ్వు నిరూపించినాక నేను లేడని స్వీకరిస్తా, నువ్వు ఉన్నాడని నిరూపించినాక ఉన్నాడని స్వీకరిస్తా. మరి అప్పటిదాకా దేవుణ్ణి పూజించవచ్చు కదా అన్నాడు. దేవుడు ఉన్నాడని ముందు నువ్వు నిరూపించాలి కదా. నిరూపించినాక పూజ చేయాలని లేదు నేను తెలుసుకుంటా, అది కూడా నా ఇష్టమే. ఎందుకంటే పూజ చేయకపోతే నా మాట వినవా దేవుడు అని అడగాలి. ఆయన అడగాల్సిన ప్రశ్నలు బోల్డ్ ఉన్నాయి. నేను ఈ దేశంలో సమస్యలు, పేదరికం ఎందుకు, అనారోగ్యం ఎందుకు, ప్రజలకు బాధలు ఎందుకు, ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, దొంగ రాజకీయ నాయకులు ఎందుకు పరిపాలనలోకి వస్తున్నారు, ఇట్లాంటి మస్తు అడగాలి. నేను ఉన్నాడని నువ్వు నిరూపించు బ్రదర్. ఇవన్నీ అడిగినాక నాకు సంతృప్తికరమైన జవాబులు ఆయన చెప్తే అప్పుడు ఆయనతో నేను ఒక అంగీకారానికి వస్తా. రోజు పూజించాలని అడిగినాడు అనుకో, నిన్నెందుకు పూజించాలా, నువ్వేంది అంతలా మెగలమేని ఉంది నీకు అని అడుగుతా. ఏం అక్కర్లేదు పోయి నాతో స్నేహంగా ఉన్నాడు అనుకో, స్నేహంగా ఉంటా. ఈ పూజించేది, నమస్కారం పెట్టేది, భజనలు చేసేది, ఇట్టాడి పనులు నువ్వెందుకు అడుగుతున్నావు కూడా అడగాలి నేను. ఇలాంటివన్నీ సమస్యలు నాకు ఆయనతో ఉన్నాయి కాబట్టి మీరు ఉన్నాడని ప్రూవ్ చేయండి. అవన్నీ నేను తేల్చుకున్నాక నేను కూడా నీలాగా దేవుడు స్వీకరిస్తా, నెత్తన పెట్టుకుంటాను. నేను దేవుడు లేడని నువ్వు నిరూపించకుండా కూడా నాకు సబ్జెక్ట్ కాదు అది. నువ్వు నిరూపించకపోతే పో. అది ఉన్నాడని నిరూపిస్తే నాకు సమస్య అవుతుంది, కానీ లేడని నువ్వు నిరూపిస్తే నాకెందుకు, నిరూపించకపోతే నాకెందుకు, అసలు నీ సబ్జెక్టే నాకు సంబంధం లేదు. ఈయనకు ఆ జవాబు చెప్పా. నువ్వు లేడని నిరూపించేదాకా నేను దేవుని నమ్ముతాను అనలే. నాకు అనవసరం, ఉన్నాడని నిరూపిస్తే స్వీకరిస్తా. అదే గమనించండి సార్, ఉన్నదేనే దానికి విలువ ఎక్కువ, లేదన్న మాట ఎక్కువ విలువ ఉండదు. యాంటీజెన్ టెస్ట్ RT-PCR పాజిటివ్ అయితే రోగం ఉన్నట్టే, నెగిటివ్ వస్తే కరోనా లేదని చెప్పడానికి రాదు. ఎక్స్రే టెస్ట్ తీస్తే టీబీ జబ్బు ఉంటే జబ్బు ఉన్నట్టే, అది ఎక్స్రేలో కనపడకపోతే లేదని చెప్పడానికి లేదు. అప్పుడు గల్ల పరీక్ష చేస్తాం, ఉందంటే ఉందని తేలుస్తాం, లేకపోతే టీబీ లేదని చెప్పలేం. RT-PCR చేస్తాం, ఉందంటే ఉందని తేలుస్తాం, లేదంటే టీబీ లేదన్నాం. 3 టెస్టులు చేసినమా, 3ల్లో టీబీ కనపడలే, కాబట్టి నీకు టీబీ లేదు. తప్పుడు మాట ఇది, డాక్టర్ల మాట వాడకూడదు. 3 టెస్టుల్లో టీబీ ఉందని తేలలేదు అనాలా. మరి ఎందుకు నాకు ఉందా లేదా సార్ తెలియదు అనాలా. అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా అంతేనండి, అంత సింపుల్. అందుకనే ఫార్ములా చాలా సింపుల్గా ఉంది. నాకైతే సైన్స్కి ఏం ఫార్ములా ఉందో మాకు ఆ ఫార్ములా ఉంది. జన విజ్ఞానం మీదకి ఈ దెబ్బలాటలకు రాదు.